అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు మన అచ్చెన్నాయుడు గారు రైతులకు గిట్టుబాటు ధర కలిగేంత వరకు ప్రభుత్వ గోడాములు అద్దెలకు ఇస్తారట తక్కువ రేట్లకి. ప్రభుత్వ రేట్లకు వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి రావాలనుకుంటే ఎవరు చేస్తారు సార్? రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మొదటి నుంచి రాష్ట్రమంతా గగ్గోలు పెడతా ఉంటే ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా అద్దెకిచ్చి వాళ్ళ పంటలను నిల్వ చేసుకొని అవి మళ్ళీ ఎప్పుడో గిట్టుబాటు ధర ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో రైతులకు ఎలా తెలుస్తుంది? ఏ విషయం మీద రైతులకు అంత అవగాహన ఉంది? మీకే కదా అంత అవగాహన అంతను. మరి రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్లో రైతులకు ఇచ్చేస్తామని చెప్పేసి ఎన్నో ప్రకల్పాలు పలికినట్టు మంత్రి గారు ఈరోజేమో రైతులకు గిట్టుబాటు ధర కలిగేంత వరకు గోడాములు అద్దెకిస్తావా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పటికే రైతు అన్ని విధాలుగా చితికిపోయి ఉన్నాడు. తన పండించిన పంటకి రేటు నిర్ణయించుకోలేడు. అదే పంటను పెట్టుబడిదారులు పారిశ్రామిక వ్యక్తులు కొనుగోలు చేసి వాళ్ళు నిల్వలు ఉంచుకొని వాటిని ఉత్పత్తి చేసేటప్పుడు మాత్రం వాళ్ళకి నచ్చిన రేట్లు వాళ్ళు నిర్ణయం చేసుకునే అధికారం హక్కు వాళ్ళకుంద తప్పితే కష్టపడి పండించే రైతుకి ధరను నిర్ణయించుకొని తన గిట్టుబాటు ధరను తాను ప్రకటించుకునే హక్కు అధికారం ఇప్పటి వరకు ఏ రైతుకు లేదు. అంచేతే ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ఈనాడు మీరు ఎక్కడ చూసినా గ్రామ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. ఆ సదస్సుల్లో ప్రజలకు ఏదో రైతులకు పేద ప్రజలకు అసైన్మెంట్ భూములకు గత ప్రభుత్వంలో కబ్జాలు జరిగినట్టు భూములు వెలికి తీసి ప్రజలకు మంచి చేస్తాం మేలు చేస్తామని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే అద్భుతమే. అది సంపూర్ణంగా అమలు జరిగితే మరి అలా కాకుండా కింద స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎవరో ప్రజలకు సహకరించట్లేదు, రైతులకు సహకరించట్లేదు. అంచేత ఇది అర్థం చేసుకోండి. ఇది తూతూ మంత్రంగానే మీరు ఆన్లైన్ రసీదులు ఇమ్మన్నారు, కానీ కింద నుంచి జరుగుతున్న సదస్సులో ఎలాంటి ఆన్లైన్ రికార్డులు కూడా ఇవ్వట్లేదు, ఆన్లైన్ రసీదులు ఇవ్వట్లేదు. వాళ్ళు మాన్యువల్గా వాళ్ళు రాసి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వ ధనం కూడా వృధాగా ఖర్చు అవుతుంది తప్ప ప్రజలకు మేలు అయితే జరిగే పరిస్థితి ఏమి కనిపించలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రియమైన రైతు సోదరులారా, కార్మికులారా, మరి మీ చిన్నకారు రైతులారా, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరి